హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 6th క్లాస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 7th క్లాస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 8th క్లాస్కి వచ్చేసరికి మనకి 8th క్లాస్ ఫిజిక్స్లో ధ్వని అనే లెసన్ని రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. ధ్వని అనే దాని గురించి మనకి 10th క్లాస్లో ఇంకొంచెం వివరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాము. ఓకే, అయితే మన నెక్స్ట్ లెసన్ ఏంటి అని అంటే పదార్థాలు. వాటిని శాస్త్రవేత్తలు విభజించినప్పుడు వాటిని 2 రకాలుగా విభజించారు. అవి ఏంటి అని అంటే లోహాలు, అలోహాలు. లోహాలు, అలోహాలు అనగా అంటే ఒక పదార్థాన్ని లోహము అని చెప్పడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అలోహము అని చెప్పడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ లోహాలని పదార్థాల నుంచి వేరు చేసేటప్పుడు లోహాల యొక్క ధర్మం ఆధారంగా డివైడ్ చేశారు. లోహాల యొక్క ధర్మం ఆధారంగా డివైడ్ చేశాడు. అంటే పదార్థాలు కొన్ని వాటి యొక్క భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు, వాటి ఆధారంగా ఒక పదార్థం అనే గుంపులో నుంచి లోహాలను సపరేట్ చేశారు. అదేవిధంగా అలోహాలని సపరేట్ చేశారు. మరి ఆ లోహాలేంటి, అలోహాలేంటి, వాటి యొక్క ధర్మాలేంటి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మనకు తెలిసినటువంటి 118 మూలకాలలో దాదాపు ఎక్కువ శాతం ఉన్న మూలకాలు ఏ రూపంలో ఉన్నాయి అని అంటే లోహాల యొక్క రూపంలోనే ఉన్నాయి, లోహాల రూపంలోనే ఉన్నాయి. ఓకే, మిగతావి అలోహాల రూపంలో ఉన్నాయి, కొన్ని అర్ధలోహాలుగా కూడా ఉన్నాయి. అయితే వీటి గురించి ఈ 8th క్లాస్లో మనకి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. మనకి రీసెంట్గా ఏఎల్పిలో కానీ, టెక్నీషియన్లో కానీ, జేఈలో కానీ, లేకపోతే ఆర్పిఎఫ్ ఎస్ఐలో కానీ ఏమని ఇచ్చారంటే ఈ కింది వానిలో చర్యాశీలత క్రమంలో మొదటి ఉండేది ఏంటిది, లేకపోతే చర్యాశీలతతో అత్యధిక చర్యాశీలత గల లోహం ఏంటిది, అతి తక్కువ చర్యాశీలత గల లోహం ఏంటిది, సోడియంను కిరోసిన్లోనే ఎందుకు నిల్వ చేస్తారు అనేది, ఇలా మనకి ఈ లోహాలు అలోహాలు చాప్టర్ నుంచి అనేకమైన క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాను. చూద్దాం. పదార్థాలని మనం డివైడ్ చేసినప్పుడు లోహాలు అలోహాలుగా డివైడ్ చేసాం కదా. లోహాలను వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా ఏం చేశారంటే అలోహాల నుంచి వేరు చేశారు. ఇప్పుడు మనము బియ్యంలో నుంచి రాళ్ళను వేరు చేస్తాము, బియ్యంలో నుంచి రాళ్ళను వేరు చేస్తాం. కానీ ఇక్కడ బియ్యాన్ని అదేవిధంగా రాళ్ళను రెండింటిని కూడా సపరేట్ చేయలేదు. ఇప్పుడు ఒక గుంపు ఉంటే ఆ గుంపులో నుంచి రాళ్ళను వేరితే సరిపోతుంది, అంతేగాని ఇక్కడ రాళ్ళను వేరి మరలా ఇక్కడ బియ్యాన్ని వేరవలసినటువంటి అవసరం లేదు. అంటే కొన్ని పదార్థాలను మనం తీసుకున్నప్పుడు ఆ పదార్థాల నుంచి అలోహాలని వేరు చేశారు. ఓకే, అదేంటియో చూద్దాం. ఇప్పుడు ఆ పదార్థాలను వేరు చేసే క్రమంలో మనకు ఉపయోగపడిన కొన్ని ధర్మాలు ఏంటి అని అంటే ద్యుతి అంటే మెరుపుదనము, దృఢత్వము అనేవి ఈ 2 కూడా భౌతిక ధర్మాలు. ఈ భౌతిక ధర్మాలు ఎలా ఉంటాయంటే మన కంటికి మ్యాక్సిమం కనిపిస్తాయి. మనకి అది గట్టిగా ఉందా, లేకపోతే మెత్తగా ఉందా, లేకపోతే సున్నితంగా ఉందా, అదేవిధంగా మెరిసే గుణాన్ని కలిగి ఉందా, మెరిసే గుణాన్ని కలిగి లేదా, ఇవి ఏంటి అని అంటే మన కంటికి కనిపించేటువంటి వాటి యొక్క ధర్మాలు. లోహాలు అలోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాలు. ఒక కుమ్మరి ఇనుప ముక్కను లేదా ఇనుముతో తయారు చేసిన చేతిపార, గుణపం, గొడ్డల వంటి వస్తువులను కొట్టడం చూస్తాం. ఈ విధంగా నేను ఎందుకు రాశాను అని అంటే ఈ సైన్స్ మీద ఎవరికైతే గ్రిప్ లేదో ఇలాంటివి చదివినప్పుడు ఏమవుతుందనంటే ఇవి మొత్తం కూడా మన చుట్టూ జరిగేటువంటి ఒక కార్యకలాపాలు. వీటిని ఈ విధంగా చదవటం వలన ఏమవుతుందనంటే ఎక్కువ కాలం మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అయితే
ఈ లోహాలు లేకపోతే ఈ ఇనుము లేకపోతే ఇనుముతో తయారు చేయబడినటువంటి వస్తువులను కొట్టడం వలన ఈ వస్తువుల ఆకారంలో మార్పు అనేది వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒక సన్నని ఇనుప తీగుంటే దాన్ని కొట్టడం వలన ఏమవుతుందంటే దాని యొక్క ఆకారం అనేది మారుతుంది. అవునా కదా? దాని యొక్క ఆకారం మారుతుంది. అయితే మనం ఒక బొగ్గును కొట్టడానికి ప్రయత్నిస్తే ఇలాంటి మార్పు రాదు. అవును కదా? ఒక బొగ్గును తీసుకొచ్చి సుత్తి పైన ఇలా కొడితే వెంటనే ఏం జరుగుతుందంటే అది మొత్తము పగిలిపోయి అటొక ముక్క ఇటొక ముక్క అలా మొత్తం డిస్పోజ్ అవుతుంది. అంటే కొట్టడం వలన ఇనుప మేకు అల్యూమినియం తీగ ఆకారం మారుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కొట్టడం ద్వారా లోహాలు తన ఆకారాన్ని మార్చుకుంటున్నాయి. కొట్టడం ద్వారా, ఒక సుత్తితో కొట్టడం ద్వారా లేకపోతే ఏదైనా ఒక వస్తువు ద్వారా కొట్టడం ద్వారా లోహాలు తన ఆకారాన్ని మార్చుకుంటున్నాయి. ఒకవేళ వాటిని మరింత గట్టిగా కొట్టినట్లయితే అవి రేకులుగా కూడా మార్పు చెందవచ్చు. అవి రేకులుగా కూడా మార్పు చెందుతాయి. మిఠాయిలను అలంకరించడానికి ఉపయోగించే వెండి రేకులు, ఆహారాన్ని చుట్టడానికి ఉపయోగించే అల్యూమినియం రేకుల గురించి మనకు తెలుసు. అంటే వీటిని మనం నిత్య జీవితంలో కంపల్సరిగా చూసే ఉంటాము. ఓకే. అయితే పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత లేదా అగాధవర్ధనీయత లేదా అగాధవర్ధనీయత అంటారు. దాన్నే ఇంగ్లీష్లో మెల్లబిలిటీ అని అంటాం. ఇది లోహాల యొక్క సహజ లక్షణం. అంటే లోహాలకు ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఏంటి అని అంటే వాటిని మనం సుత్తితో కొట్టినప్పుడు వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. అదేవిధంగా ఇంకొంచెం గట్టిగా కొట్టడం ద్వారా అది రేకులుగా కూడా మారుతుంది. ఈ విధంగా రేకులుగా మారే లోహాలకుండే ఈ ధర్మాన్ని మనం ఏమని అంటామంటే మెల్లబిలిటీ లేకపోతే స్థరణీయత లేకపోతే అగాధవర్ధనీయత అని అంటాము. ఓకే. బొగ్గు, పెన్సిల్ లెడ్ వంటి పదార్థాలకు ఇలాంటి ధర్మాన్ని ప్రదర్శించవు. ఎందుకనంటే వాటిని మనం ఒక సుత్తితో కొట్టడం ద్వారా ఏమవుతుంది అంటే వెంటనే అది పగిలిపోయి ముక్కలుగా అయిపోతుంది. ఓకే. ప్లాస్టిక్ లేదా చెక్క పిడి లేని వేడి లోహపు పాత్రను కాలకుండా పట్టుకోలేము. అవును కదా? ఇప్పుడు ఒక లోహపు లేదా వెండి యొక్క పాత్రలని మనం వంట పైన అంటే ఒక స్టవ్ మీద పెట్టినప్పుడు దాన్ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ యొక్క పిడి ఉంటుంది. ఆ పిడిని పట్టుకొని మనం ఇట్లా చేస్తాము. ఎప్పుడు అనంటే చాయ్ పెట్టేటప్పుడు కానీ లేకపోతే పాలను మరిగించేటప్పుడు ఇలాంటివి మనం చూస్తుంటాం. మరి ఎందుకని ఆ లోహపు వస్తువుల్ని ఆ ప్లాస్టిక్ ద్వారానే పట్టుకోగలుగుతున్నాము అని అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చూద్దాం. ఇనుప కడ్డి, మేకు, రాగి తీగ ఉత్తమ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఎప్పుడైతే విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయో దాని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. అదేవిధంగా ఉష్ణం ప్రవహిస్తుంది. ఆ ప్రవహించినప్పుడు మనము ఆ లోహ వస్తువులను పట్టుకున్నప్పుడు మన చెయ్యి కాలిపోతుంది. సల్ఫర్ ముక్క, బొగ్గు ముక్క అధమ వాహకాలుగా పనిచేస్తాయి. అధమ వాహకాలు అంటే ఏంటి? ఆ సల్ఫర్ ముక్క కానీ బొగ్గు ముక్క నుంచి ఆ విద్యుత్ అనేది ప్రవహించలేదు. అందుకనే అవి అధమ వాహకాలుగా పనిచేస్తాయి. ఓకే. దీని ద్వారా ఏమని మనకు ఒక కన్క్లూజన్ ఇస్తున్నారు అనంటే లోహాలు ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు అని చెప్పవచ్చా? అవును, కంప్లీట్ గా చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఎప్పుడైతే లోహాల గుండా విద్యుత్ ప్రవహిస్తుందో, ఎప్పుడైతే లోహాల గుండా ఉష్ణం ప్రవహిస్తుందో ఆ విధంగా ప్రసరించేటప్పుడు అవి లోహాలు అనేవి ఉత్తమ విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలుగా పనిచేస్తాయి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? లోహాలు అనేది రేకులుగా మారే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ లోహాలు రేకులుగా మారే ఈ గుణాన్ని మనం ఏమని అంటామంటే స్థరణీయత, అగాధవర్ధనీయత, మెల్లబిలిటీ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే లోహాలు ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. 2 పాయింట్లు చెప్పాను. థర్డ్ పాయింట్ ఏంటిదో చూద్దాం. తీగలుగా సాగదీయగల లోహపు గుణాన్ని తాంతవత ఏమంటాం? తాంతవత అని అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే డక్టిలిటీ అని అంటాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? మనకి
రేకులుగా సాగదీయబడే ఆ గుణాన్ని మనం ఏమన్నాము, స్థరణీయత లేదా అగాధవర్ధనీయత లేదా మెల్లబిలిటీ అని అన్నాం. ఇక్కడ మనకి తీగలుగా సాగే గుణాన్ని మనం ఏమని చెప్తున్నామంటే తాంతవత. తీగలుగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ తా ఉంది, ఇక్కడ తా ఉంది. తీగ తాంతవత, తీగలుగా సాగదీయగల ఆ లోహపు గుణాన్ని మనం తాంతవత అని అంటాం. డక్టిలిటీ, దానికి ఇలాంటి గుణాన్ని ప్రదర్శించే లోహాలలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా బంగారాన్ని, ప్లాటినాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా రేకులుగా సాగదీయగలిగే స్థరణీయత ఆ గుణాన్ని కూడా బంగారం కలిగి ఉంటుంది. ఓకే, లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి, అవును కదా. ఇప్పుడు ఇది ఒక లోహము. ఈ లోహాన్ని మనం ఇలా కింద వేసినప్పుడు, ఇక్కడంటే బుక్ ఉందిలేండి, ఈ విధంగా మనం వేసినప్పుడు అవి సౌండ్నిస్తాయా, ఇవ్వవా? ఖచ్చితంగా సౌండ్నిస్తాయి. అంటే లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి, కనుక అవి ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకే, లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. ఓకే, లోహాలలో 4వ పాయింట్ వచ్చింది. లోహాల్లో 4వ పాయింట్ ఏంటి? లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏ పదార్థాలు అయితే దృఢత్వాన్ని కలిగి ఉండి, ద్యుతిగుణం అంటే మెరిసే గుణాన్ని కలిగి ఉండి, స్థరణీయతను కలిగి ఉండి, తాంతవతను కలిగి ఉండి, ధ్వని గుణాన్ని కలిగి ఉండి, అవి ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా ఉంటాయో వాటిని మనం ఏమని అంటామంటే లోహాలు. వాటిని మనం ఏమంటాము? లోహాలు అని చెప్తాం. ఇప్పుడు లోహాల యొక్క ధర్మాలు మీరు చెప్పమంటే మీరు ఏమని చెప్తారు? చెప్పాలి అనంటే లోహాలు దృఢత్వంగా ఉంటాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద్యుతిగుణాన్ని, మెరిసే గుణాన్ని కలిగి ఉంటాయి. థర్డ్ పాయింట్, రేకులుగా సాగుతాయి. దాన్నే మనము స్థరణీయత లేదా అగాధవర్ధనీయత, మెల్లబిలిటీ అని చెప్పాము. ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే అవి ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అని అంటే తీగలుగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. దాన్నే మనం తాంతవత, డక్టిలిటీ అన్నాము. 6వ పాయింట్ ఏంటి అని అంటే ఆరో పాయింట్ ఏంటి అని అంటే ధ్వని గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ యొక్క మొత్తం లక్షణాలను, ఈ ధర్మాలని ఏ అయితే పదార్థాలు కలిగి ఉంటాయో వాటిని మనము లోహాలు అని అంటాం. ఈ ధర్మాలను కలిగి ఉండలేని పదార్థాలను మనం ఏమంటాము అని అంటే అలోహాలు అని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని లోహాలకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వాటిని కూడా మనం చూద్దాం. ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైనవి లోహాలకు ఉదాహరణలు. ఓకే, దీనికి విరుద్ధంగా బొగ్గు, సల్ఫర్ వంటి పదార్థాలు మృదువుగా, కాంతి విహీనంగా కనిపిస్తాయి, అవును కదా. లోహాల యొక్క ధర్మానికి ఆపోజిట్ గా పనిచేసే వాటినే మనం ఏమని అంటామంటే అలోహాలు అని అంటాము. అలోహాలలో ఏమేమి ఇచ్చారు? బొగ్గుని, సల్ఫర్. ఇవి ఎలా ఉంటాయంట? మృదువుగా ఉంటాయంట. అదేవిధంగా కాంతి విహీనంగా ఉంటాయంట. కాంతి విహీనంగా ఉండి మృదువుగా ఉండే పదార్థాలను మనము అలోహాలు అని చెప్తాము. సుత్తితో కొడితే అటువంటి పదార్థాలు ఎలా విచ్ఛిన్నం చేయబడతాయి? ఎలా అంటే రేకులుగా సాగవు, తీగలుగా సాగవు. ఎలా అవుతాయంటే విచ్ఛిన్నం చేయబడతాయి. అవి ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. అవి ఉష్ణ, విద్యుత్ అధమ వాహకాలుగా పనిచేస్తాయి. అంటే ఈ అలోహాల గుండా ఉష్ణాన్ని ప్రసరింపజేయలేం, విద్యుత్ని ప్రసరింపజేయలేం. అవి కింద పడేస్తే సౌండ్ని కూడా ప్రొడ్యూస్ చేయలేవు. అంటే అవి ధ్వని గుణాన్ని కూడా కలిగి ఉండట్లేదు. అంటే ఏ అయితే లోహాలకు ఉండే ధర్మాలకి విరుద్ధంగా అలోహాలకున్న ధర్మాలు ఉన్నాయి. ఓకే, ఈ పదార్థాలని మనం ఏమని అంటాము అంటే అలోహాలు అని అంటాం. మరి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ మొదలైనవి అలోహాలకి ఉదాహరణలు. ఓకే, అలోహాలకి ఉదాహరణలు. ఓకే, ఇక్కడ సోడియము, పొటాషియం వంటి లోహాలు ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటాయి, చాకుతో సులువుగా కోయబడతాయి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం ఉంటుంది. అంటే మామూలుగా లోహాలు అనేవి
మామూలుగా లోహాలు అనేవి ఎలా ఉంటాయని చెప్పాము? దృఢత్వంగా, అదేవిధంగా మెరిసే గుణాన్ని కలిగి ఉంటాయి అని అన్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటి అని అంటే, గది ఉష్ణోగ్రత అంటే ఏం లేదు, నార్మల్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఒక లోహం అనేది లభిస్తుంది. ఆ లోహాన్ని మనం ఏమంటామంటే పాదరసము. దాని యొక్క అటామిక్ నెంబరు 80, అందుకని అక్కడ రాశాను. ఓకే, దాని యొక్క సింబల్ ఏంటంటే హెచ్జి. ఓకే, ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం ఉంది, దాన్నే మనం పాదరసము అని అంటాం. ఇది కొన్ని లోహాలకు మినహాయింపులు. అంటే సోడియము, పొటాషియము లోహాలే. మరి వాటి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉండాలి? అవి దృఢత్వంగా ఉండాలి, మెరిసే గుణాన్ని కలిగి ఉండాలి కదా. మరి ఇక్కడ ఎలా ఉన్నాయంటే, ఈ సోడియం అనే లోహం కానీ పొటాషియం అనే లోహం కానీ మెత్తగా ఉంటాయి, చాకుతో సులువుగా కోయడానికి వీలుగా ఉంటుంది. ఇవి మరి సోడియాన్ని లోహం అని అంటాం, పొటాషియాన్ని లోహం అని అంటాం, అదేవిధంగా పాదరసాన్ని కూడా మనము లోహము అని పిలుస్తాము. ఓకే, సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11, పొటాషియం యొక్క అటామిక్ నెంబర్ 19. సోడియం యొక్క సింబల్ వచ్చేసి Na, పొటాషియాన్ని మనం కాలియం అని అంటాం కాబట్టి పొటాషియం యొక్క సింబల్ ఏంటి అని అంటే K. ఓకే, ఇక్కడ లోహాలు, అలోహాలు, వాటి యొక్క రసాయన ధర్మాలు. ఇప్పటి వరకు మనం భౌతిక ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. అవి సహజంగా మన కంటికి కనిపించాయి. మరి అలోహాల వాటి యొక్క రసాయన ధర్మాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. చూడండి,